మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. పదానికి పదనిసలు పలికించే సంగీతం ఓ వరం. పదానికి ప్రాణాలు పల్లవించేది ఒక సాహిత్యం, అది ఒక వరం. ఈ రెండు పొదిగిన పాట ఓ అద్భుతం. అద్భుతమైన పాటలు మనకి ఎన్నో ఎన్నో ఉన్నాయి. మరి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈనాటి మన ఈ గెస్ట్ ఒక సింగర్. సో ఈవెంట్ అనేది మనకి సాయంత్రం ఒక పూట లేదు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో సరదాగా మనం పాటలు పాడుకుంటూ ఉంటూ ఒక గెట్ టుగెదర్ లాగా చేసుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ మన ఖమ్మం పట్టణంలో స్వరమధురిమ కల్చరల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన 32 గంటల నిర్విరామ సంగీత పాటల కార్యక్రమంలో విజేతగా నిలిచి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ మరియు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ తన సొంతం చేసుకున్నటువంటి ప్రపంచ రికార్డు సాధించిన తొలి సింగర్గా ఖమ్మం వాస్తవ్యులు అయినటువంటి వంజా మాలతి నాయుడు గారు మన ఈనాటి గెస్ట్ మన స్టూడియోకి వచ్చారు. మ్యూజిక్ లవర్స్ అందరూ కూడా చాలా ఇష్టపడే మాటలతో పాటలతో మనల్ని అలరించడానికి మన ముందుకు వచ్చేసారు ఈనాటి మన ఈ గెస్ట్ వంజా మాలతి నాయుడు గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. బాగున్నారా మేడం? బాగున్నానండి. సో మనం ప్రజెంట్ నుంచి పాస్ట్ కి వెళ్దామా, పాస్ట్ నుంచి ప్రజెంట్ కి వెళ్దామా? ఇప్పుడు 32 అవర్స్ నాన్ స్టాప్ సింగింగ్ అనేది మా వ్యూయర్స్ అందరికి కూడా దే ఆర్ హ్యావింగ్ ఎ క్యూరియాసిటీ. ఏంటి 32 అవర్స్ ఏంటి? 1 అవర్ అంటే యాక్చువల్గా 1 అవర్ 2 అవర్స్ పాడితేనే మనము వాట్ యు కాల్ కొంచెము స్టామినా తగ్గిపోతుంది, ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతాయి, అమ్మో ఇన్ని సాంగ్సా అన్నట్టుగా. కానీ 32 అవర్స్ నాన్ స్టాప్ సింగింగ్ ఇది ఎలా? సో మీ మాటల్లో మా అందరికి వినిపిస్తారా? యాక్చువల్గా అందరూ అనుకున్నారండి 32 అవర్స్ అంటే మామూలుగా నైట్ టైంలో రెస్ట్ తీసుకుంటారు, లేకపోతే స్టాప్ చేసేస్తారు, మళ్ళీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు, అక్కడి నుంచి కౌంట్ చేస్తారు అని అనుకున్నారు కూడా. బట్ అలా కాదు. వన్స్ మనం ఒకసారి స్టార్ట్ చేసామంటే ప్రోగ్రామ్ ఎండ్ 32 అవర్స్ ఎండ్ అయిపోయేదాకా మనం కంటిన్యూషన్ లో ఉండాల్సిందే. ఛాలెంజింగ్ టాస్క్ కదా మేడం, అసలు ఎంత ఓపిక ఉండాలి మీరు అట్లా పాడడానికి? అఫ్ కోర్స్. కానీ యాక్చువల్ గా మేము అది అన్ఫార్చునేట్లీ అన్ఎక్స్పెక్టెడ్ గా చేసేసాము, అయిపోయింది. దీనికి ఒక ప్రణాళిక అంటే ఏం చేయలేదు మేము. అలా ఒకసారి అనుకున్నాము, దానికి అందరూ స్పందించారు, కో సింగర్స్ అందరూ ఓకే అన్నారు. సో వేదిక కూడా మాకు ఓకే అయిపోయింది. మా డ్రీమ్ ఏంటంటే మేము ఇలాంటిది ఏదైనా టాస్క్ చేస్తే ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలోనే చేయాలి అని అనుకున్నాము. ఇంతకు ముందు కూడా ఒక ఈవెంట్ చేసాము, గ్రాండ్ సక్సెస్ అయింది. అది 1 డే ఈవెంట్ చేసాం. సో మీకు యాక్చువల్గా ఈ కమిట్మెంట్ తీసుకోవడానికి, ఛాలెంజింగ్ టాస్క్ 32 అవర్స్ చేయాలి అని డిసైడ్ చేసుకోవడానికి తెలుసుకునే ముందు మా అందరి కోసం ఒక మంచి భక్తి పాట మీ నోటి ద్వారా. ఈశ్వర సత్య హై, सत्य ही शिव है, शिव ही सुंदर है, जागो उठ कर देखो, जीवन ज्योत जागर है, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सुंदरम సత్యం శివం సుందరం. సూపర్ మేడం, చాలా స్వీట్ వాయిస్, చాలా చక్కని పాట, బాగా పాడారు. నెక్స్ట్ ఈ కమిట్మెంట్, ఈ సంకల్పం అనేది 32 అవర్స్ చేయాలి అని నాకు తెలిసి ఐ హర్డ్ 30 అవర్స్ కంప్లీట్ చేసుకున్న మేడం గురించి విన్నాను. ఆ తర్వాత 32 అవర్స్ మీరే ఫస్ట్ పర్సన్ అండ్ సింగర్. 32 అవర్స్ అనేది ఎలా, అంటే ఆ సంకల్పం ఎలా తీసుకున్నారు? చెప్పాను కదండి, దీని గురించి మేము పెద్దగా ఏం అనుకోలేదు. ఒకసారి నాకు జాతీయ అవార్డు వచ్చిందనేసి, జనరల్గా నేను ఖమ్మంలో ఈవెంట్స్కి వెళ్తుంటాను. అట్లాంటప్పుడు నా వాయిస్ కొంతమందికి
జానకి గారి వాయిస్ లాగా అనిపించిందంట. సో అలా అని కొంతమంది నాకు జూనియర్ జానకి అమ్మ అని పేరు పెట్టారు. ఇదే కరీంనగర్ వాళ్ళ దాకా ఈ న్యూస్ వెళ్ళి వాళ్ళు నాకు ఒక అవార్డు ఇచ్చారనమాట. మేము ఆ అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నప్పుడు మా బ్రో నగేష్, ఇదివరకు నేను స్టేజ్ మీద కూడా చెప్పాను, సొంత తమ్ముడు కాదు బట్ మా బాండింగ్ అలా ఉంటుంది, అక్క తమ్ముళ్ళలాగా ఉంటాము. తను చెప్పాడనమాట, ఇలా ఫస్ట్ 25 అవర్స్ ఆర్ 14 అవర్స్ అలా అనుకున్నాము. ఇదే మాటల్లో ఉన్నప్పుడు 25 అవర్స్ చేద్దాం అక్క, మనం ఒక రికార్డ్ అనేది చేసినట్లు ఉంటుంది, ఆల్రెడీ ఒక ఆవిడ చేసిందంట, దాన్ని బ్రేక్ చేద్దాము అని అన్నారు. ఇంకెవరు చేశారు అని మాట్లాడుకుంటున్నప్పుడు ఇట్లాగే సేమ్ నాగశ్రీ గారు 30 అవర్స్ చేశారు అంటే 14 అవర్స్ 25 అవర్స్ ఎందుకు తమ్ముడు, ఏకంగా 32 అవర్స్ చేసేద్దాము, 30 అవర్స్ చేసేద్దాము, ఒక బ్రేక్ ఉంటుంది కదా అన్నట్లు నేను జస్ట్ నాకేం తెలియకపోయినా నేను ఒక రాయి అలా మా తమ్ముడికి విసిరాను, దాన్ని గట్టిగా క్యాచ్ చేశాడు, ఇంకా అది కంటిన్యూ చేసేసాడు. ఓకే, అయితే మనం ప్రజెంట్ నుంచి కొంచెం పాస్ట్కి వెళ్తే మీ నేటివ్ ప్లేస్ అంటే మీ ప్రాపర్ కానీ మీ ఫ్యామిలీ సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా చెప్పగలరా? ఎక్కడ పుట్టారు ఏంటి అనేది? అది యాక్చువల్గా ఇల్లందండి, కొత్తగూడెం భద్రాద్రి డిస్ట్రిక్ట్ ఇల్లందు. అక్కడే పుట్టాము, అక్కడే పెరిగాము, అక్కడే చదువుకున్నాను, అక్కడే పెళ్లి కూడా అయిపోయింది. మా అత్తగారు కూడా అదే ఊరు. మా ఫాదర్ వచ్చేసి సింగరేణి ఎంప్లాయ్, తను హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోయారు. సో ఆ జాబ్ మా మదర్కి వచ్చింది. ఆవిడ అక్కడే హాస్పిటల్లో వచ్చిందనమాట, తను అక్కడే చేస్తూ ఉండేవాళ్ళు, మేము అక్కడే చదువుకున్నాము. ఇంకా అదే క్రమంలో నాకు అక్కడే మా మామయ్య గారు వచ్చేసి సిఏ చలపతిరావు గారు. సిఏ చలపతిరావు గారు అంటే చాలా మందికి చాలా ఫేమస్ ఆయన. అక్కడ మాది మ్యారేజ్ అయిపోయింది, ఇంకా అక్కడే ఉన్నాము. కొన్ని సంవత్సరాల తర్వాత ఉద్యోగరీత్యా నేను ఖమ్మం రావాల్సి వచ్చిందన్నమాట. తర్వాత పిల్లల స్టడీ పర్పస్ ఖమ్మం షిఫ్ట్ అయిపోవాల్సి వచ్చింది, పాప ఎడ్యుకేషన్ వల్ల ఖమ్మం వచ్చేసాను. ఇంకా అక్కడే నగేష్ తమ్ముడు పరిచయం, స్టార్ మేకర్ అని ఒక యాప్ ఉండడం, అది తెలియడం. నా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు సురేష్ గారని, ఆయన చెప్పారనమాట, ఇలా స్టార్ మేకర్ అని ఒక యాప్ ఉంటుంది, అందులో సాంగ్స్ బాగా మనం మ్యూజిక్తో పాడొచ్చు, బాగుంటుంది అంటే అది డౌన్లోడ్ చేసుకొని అందులో ప్రాక్టీస్ పాడడం స్టార్ట్ చేశాను. అందులో ఈ సంగీతం అనే దాని గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ అనేది నేర్చుకోవడం జరిగిందా మీరు? లేదండి, అసలు టచ్ కూడా అంటే ఐ మీన్ ఫ్యూచర్ లో నేర్చుకుందాము ఇన్స్ట్రుమెంట్ కానీ లేకపోతే వోకల్ కానీ, ఇంకా ఐ మీన్ లలిత సంగీతం, ఇప్పుడు మనకి డిప్లొమా కోర్సెస్ అనేవి వస్తున్నాయి కదా, అంటే సంగీతం నేర్చుకునే ఉద్దేశం ఉందా? మొన్నటి వరకు అనుకున్నానండి, కానీ కుదరట్లేదు, టైం సెట్ అవ్వట్లేదు. ప్లస్ అనుకుంటున్నాను నేర్చుకోవాలి అని, కొద్దిగా అది కూడా నాకు అంటే యాడ్ అవుతుంది కదా సంగీతం నేర్చుకుంటే, గమకాలు రాగాలు పదనిసలు ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ నేర్చుకోవాలి అని అనుకున్నాను, చూడాలి ఎలా ఉంటుంది. తప్పకుండా అది మనకి అంటే బీయింగ్ ఏ సింగర్ గా మనకి అది ప్లస్ పాయింటే అవుతుంది. మేడం, మీకు నచ్చిన ఫీమేల్ సింగర్ ఎవరు? యాక్చువల్గా ఒక్కరని ఏం లేదండి, నాకు జానకి గారు, సుశీల గారు, చిత్ర గారు అండ్ సునీత గారు వీళ్ళంతా చాలా ఇష్టం, వాళ్ళ సాంగ్స్ ఎక్కువగా వింటుంటాను. హిందీలో వచ్చేసి లతా మంగేష్కర్ గారు, ఆశా భోస్లే గారు, వీళ్ళు కూడా. లతా మంగేష్కర్ గారికి నేను అసలు చాలా పెద్ద ఫ్యాన్, ఆవిడ వాయిస్ కి. ఓకే, పాడినవి పాడుతూ ఉంటాను కొంచెం. సింగ్ ఎనీ సాంగ్ ఆఫ్ లతా మంగేష్కర్ గారు, ఏదైనా ఆవిడది, లేదు అంటే ఏదైనా ఫీమేల్ సోలో సాంగ్ యాజ్ యువర్ విష్. ఇందాక నేను పాడింది యాక్చువల్గా ఆవిడది అనుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఏదైనా సోలో సాంగ్. సిన్ని సిన్ని కోరికలడగా శ్రీనివాసుడు నన్నడగా, అన్నుల మిన్నాల మేల్మంది అతని సన్నిధి కొలువుంటా, సిన్ని సిన్ని కోరికలడగా శ్రీనివాసుడు నన్నడగా, అన్నుల మిన్నాల మేల్మంది అతని సన్నిధి కొలువుంటా. నైస్ మేడం. నెక్స్ట్ మీరు ఈ సంగీతం అనేది అది కాకుండా మామూలుగా సింగర్స్ అందరినీ కూడా లైక్ చేస్తూ అన్ని రకాల పాటలు పాడుతూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా. సో మీకు నచ్చిన మామూలుగా ఫోక్ సాంగ్స్ అనేవి కూడా పాడుతూ ఉంటారా? అయితే ఐడియా లేదండి, జనరల్గా స్టార్ మేకర్ ఈవెంట్స్ అప్పుడు ఏది చెప్తే అది అలా నేర్చుకొని పాడడమే, కానీ ప్రత్యేకించి ఈ వర్షన్లో పాడాలి, ఈ ఫోక్ సాంగ్, ఈ మెలోడీ అట్లా అంటూ ఏం లేదు. ఇప్పటి వరకు ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు?
ఒక 10 to 15 ఈవెంట్స్ కి వెళ్ళి ఉంటానండి. ఓకే, ఆ తర్వాత ఈ డేట్ స్టెప్ వేసారనమాట. సో ఇక్కడ మీకు ఈ 32 అవర్స్ నాన్ స్టాప్ సింగింగ్ ప్రోగ్రామ్ లో ఎంతవరకు మీ కో సింగర్స్ యొక్క సపోర్ట్ అనేది ఉంది? ఆల్మోస్ట్ 100% సపోర్ట్ ఉందండి. ఓకే, దీనికై ఎన్ని మంత్స్ నుంచి చేశారు మీకు ప్లానింగ్ అనేది? ప్లానింగ్ అంటే ఏం లేదండి. నేను స్టార్ మేకర్లోకి వచ్చినాక ఒక చోట ఈవెంట్ ఉంది, విజయవాడలో ఉంది, లేకపోతే హైదరాబాద్లో ఉంది అని ఫస్ట్ ఈవెంట్కి వెళ్ళింది కూడా మా తమ్ముడు. నాకు అసలు ఏం తెలీదు, చిన్నపిల్లని తీసుకెళ్ళినట్లుగా నన్ను వెంట పెట్టుకొని తీసుకెళ్ళాడు. ఫస్ట్ సప్తస్వరాలు అని సావిత్రి మేడం గారి ఈవెంట్ అనమాట. అది త్యాగరాయ గాన సభ హైదరాబాద్లో జరిగింది. ఆవిడ ద్వారా నేను స్టార్ మేకర్ దాంట్లో ఎక్కువగా పరిచయం అయిపోయాను. సావిత్రి గారు అంటే ఇలా ఈవెంట్స్ ఉంటాయి, స్టార్ మేకర్లో ఫ్యామిలీస్ ఉంటాయి, ఇలా మాట్లాడుకోవచ్చు, లేకపోతే డ్యూయట్స్ పాడుకోవచ్చు అని చెప్పింది మాత్రం నాకు నా కో ఎంప్లాయీ జి సుదర్శన్ గారు అని ఒకళ్ళు ఉన్నారు. ఫస్ట్ టైం నేను ఆయన ఈవెంట్ ఫోన్లో లింక్ ద్వారా చూశాను. ఏంటి సార్ మీరు సింగరా అని అడిగితే, అవును మీకు ఏమైనా టచ్ ఉందా అంటే అప్పుడు నేను పాడినవి ఆయనకి పోస్ట్ చేశాను. సో ఆయన నన్ను స్టార్ మేకర్ ఫ్యామిలీస్ అని ఉంటాయండి, వాటిల్లో యాడ్ చేశారు. అప్పటిదాకా నాకు అది కూడా తెలీదు, ఓన్లీ స్టార్ మేకర్లో పాడుకోవడం బయటికి రావడం అని అనుకున్నాను. బట్ ఆయన అలా కాదు, ఇలా ఈవెంట్స్ కూడా పెడతారు, అన్ని ఊర్లలో స్టార్ మేకర్ ఈవెంట్స్ ఉంటాయి అని చెప్పారు. అప్పుడు ఇంకా ఈవెంట్స్కి నేను వెళ్ళడం స్టార్ట్ చేశాను. దీనికంటే ముందు ఇంకా రికార్డ్స్ కానీ అవార్డ్స్ కానీ ఏమి వచ్చాయి అంటే ఇదే ఫస్ట్? ఓకే, ఇక్కడ మనకి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అంటే ఆర్యాని కళా సంస్థ వాళ్ళు ఇచ్చారు మనకి, జాతీయ స్థాయిలో అవార్డ్స్ ఇచ్చారు. ఓకే, మీకు నచ్చిన ఏదైనా హిందీ సాంగ్ పాడగలరా? ऐसी दीवानगी देखी नहीं कहीं मैंने, इसलिए जाने जाना दीवाना तेरा नाम रख दिया, तेरा नाम रख दिया, तेरा नाम रख दिया, तेरा नाम रख दिया. అవును మేడం. నెక్స్ట్ మనకి ఇక్కడ పాటలు అనేవి ఎన్ని పాటలు పూర్తిగా అంటే ఎన్ని సాంగ్స్ వరకు పాడగలిగారా ఆ 32 అవర్స్ లో? మేము పాడింది అయితే అండి 400 వరకు పాడాము. మోర్ దాన్ 400 అంటే మా ఎస్టిమేషన్ 32 అవర్స్ కి 400 వచ్చాయి, అలా అని మేము పాడాము అంతే. అంటే అన్ని లాంగ్వేజెస్ లో పాడారా మేడం? ఓన్లీ తెలుగు సాంగ్స్? తెలుగు, హిందీ, కన్నడ సాంగ్ ఒకటి పాడాము. ఈ మధ్య చాలా పాపులర్ అయింది కదా హితలక్క అనే సాంగ్, అదొకటి. వినిపించగలరా? కన్నడ సాంగ్ వినిపించగలరా ఇప్పుడు? ಹಿತ್ತಲಕ್ಕ ಕರಿಬೇಡ ಮಾವ అది నాచికి అగతైతి అని ఉంటుంది. చేస్తారు ఈ సాంగ్ విన్నప్పుడల్లా, చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా బాగా ఎంజాయ్ చేసే సాంగ్. థ్యాంక్ యూ మేడం. పాడుతున్నప్పుడు కూడా చాలా మంది విజిల్స్ డాన్సులు వేశారు. ఇప్పటి వరకు ఏమైనా సింగర్స్ తో మన పాడడం కానీ వాళ్ళని కలవడం కానీ జరిగిందా? లేదండి. ఇన్స్పిరేషన్ ఎవరు మీకు? అంటే నేను ఇలా ఉండాలి, ఫ్యూచర్ ఈ సింగర్ లాగా నేను ఉండాలనుకుంటున్నాను, లేదు ఇన్ని అవార్డ్స్ ఇంకా నేను అచీవ్ చేయాలి అని ఏమైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయా మీకు? యాక్చువల్గా అవార్డ్స్ అని నేనేం అనుకోలేదండి, కాకపోతే ఒక్కసారైనా ఒక సాంగ్ పాడాలి సిల్వర్ స్క్రీన్ అని నా ఎయిమ్. బాలు గారు అంటే నాకు చాలా ఇది, అసలు ఆయన వాయిస్ గాడ్ గిఫ్ట్. అంత స్థాయికి వెళ్ళలేము, ఆ విషయం నాకు తెలుసు. బట్ ఒక్కసారైనా ఏదైనా మూవీలో పాడాలి అన్నది నా కోరిక. ఓకే, మూవీలో అంటే ఛాన్స్ వస్తే పాడాలని ఉంది మీకు కూడా. ఓకే, సో మీరు ఇప్పుడు బీయింగ్ ఒక సింగర్గా ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఉన్నారా? మామూలుగా ఈ పాటలు పాడడం బాగా అలవాటు మా తాతయ్యకు ఉంది, మా మేనమామకు ఉంది, అట్లా ఎవరైనా ఉన్నారా మీ ఫ్యామిలీలో? ఎవరు లేరండి, నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు లేరు. అంటే మీకు ఒక ఆర్గనైజేషన్ అనేది ఉందని విన్నాము, దాని ద్వారా ఇంకా ఫ్యూచర్ లో ఈవెంట్స్ చేయాలని, స్వరమధురిమ అది మా తమ్ముడు నగేష్ దండి, స్వరమధురిమ కల్చరల్ ఈవెంట్, దానికి నేను కార్యదర్శి, అధ్యక్షుడు తమ్ముడు, నేను కార్యదర్శి. ఓకే, సో ఫ్యూచర్ లో మీరు కూడా ఇలా అంటే
సింగర్స్ గా ఎదగాలి అనుకున్న వాళ్ళకి అవకాశం ఇస్తూ మీ ఆర్గనైజేషన్ ద్వారా కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చి మంచి హై స్థాయిలో ఉండేటట్టుగా మీ యొక్క సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటూ మీరు ఏమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా సింగర్స్ కి కానీ ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి? తప్పకుండా. అంటే కళ అనేది ఒక్కరి సొంతమే కాదు కదండి, ప్రతి ఒక్కళ్ళలో ఒక కళ అనేది ఉంటుంది. కాకపోతే అది సమయాన్ని బట్టి బయటికి వస్తుంది. అట్లాగే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి. నాకు కూడా ఖమ్మంలో భక్తనామదాస కళాక్షేత్రంలో ఈవెంట్స్ జరుగుతాయి అన్న విషయం నేను 10 years నుంచి ఖమ్మం 7 years అప్ అండ్ డౌన్ చేశాను. 4 years నుంచి ఖమ్మంలో ఉంటున్నాను. కానీ నాకు ఇలా భక్తరామదాస కళాక్షేత్రంలో ఇలా ఈవెంట్స్ జరుగుతాయని అసలు తెలియదు. ఎప్పుడైతే నగేష్ నాకు పరిచయం అయ్యాడో అప్పుడు తను చెప్పాడు. ఫస్ట్ టైం మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు 2 songs ఇచ్చారు నాకు పాడమని. నేను 2 songs పాడినాక ఆ 2 కాస్త 10 అయ్యాయి, 10 కాస్త 15 అయ్యాయి, 15 కాస్త 20 అయ్యాయి. ఇప్పుడు 20 కాస్త 400 ఏవో అయ్యాయి. సో ఎవరి కళ ఎవరికి తెలియదండి, మనం చూపించిన దాన్ని బట్టే ఉంటుంది. నేను ఆ కళాక్షేత్రానికి వెళ్ళి ఒక 2 songs నేను పాడడం వల్లనే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. సో ఎవరికి వచ్చిన అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకోవాలి అనేది నేను చెప్తాను. పావని అని ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి స్టార్ మేకర్ లో పాడుద్ది. బట్ బయటికి తెలియదు ఎవరు అని. నాకు తెలిసినంత వరకు నేను ఎక్కడైతే పాడుతున్నానో అక్కడే ఆ అమ్మాయిని పరిచయం చేశాను. ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా 10 songs వరకు ఇస్తున్నారు. ఓకే. సో మా మ్యూజిక్ లవర్స్ అందరి కోసం కూడా ఏదైనా మంచి ఫాస్ట్ బీట్ డ్యూయట్ పాడగలరా? ఒక సోలో అయితే డ్యూయట్ అంటే కంపల్సరీ ఎక్కువ ఉండాలి కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిండిపోయెనే, ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో. అందరూ ఇప్పటికీ కూడా అది ఎప్పటి పాట అయినా కూడా ఇప్పటికీ కూడా అందరు బాగా ఇష్టపడే పాట కదా మేడం? అందరూ బాలిగారు పాడిందని అనుకుంటారు, సగం మందికి తెలియదు అది జానకి గారు కూడా ఈ సాంగ్ సోలో పాడారు అని. ఓకే మేడం, మీ వాయిస్ కోసం ఏదైనా అంటే స్పెషల్ కేర్ అనేది తీసుకుంటారా? ఈ ఫుడ్ తినద్దు అది తినద్దు అని ఏమన్నా అంటే ఆ వాయిస్ కేర్ అనేది తీసుకుంటారా? రేపు ఏదైనా ఈవెంట్ ఉంది అంటే అమ్మో ఇది తినకూడదు అది తినాలి అన్నట్టుగా ఏం లేదు? ఈవెంట్స్ ఉన్నా నేను కూల్ వాటరే తాగుతాను. ఈవెంట్ లోకి అడుగు పెట్టే ముందు కూడా థమ్స్ అప్ తాగి వెళ్తాను. నా వాయిస్ కి మెయిన్ రీజన్ కూల్ డ్రింక్స్, కూల్ వాటర్, ఐస్ క్రీమ్స్. అందరు అనుకుంటారు కూల్ వాటర్ తాగితే గొంతు పోయిద్ది రాదు అని, కానీ నేను కూల్ వాటర్ తాగితేనే, థమ్స్ అప్ తాగితేనే నాకు గొంతు సాఫ్ట్ గా ఉంటుంది. సో అందరూ కూడా యాక్చువల్ గా హాట్ వాటర్ తీసుకుంటారు, కొంచెం కేర్ తీసుకుంటారు, మార్నింగ్ ఎర్లీ అవర్స్ ఏదో ఎక్సర్సైజ్ కూడా చేస్తారు అని విన్నాను. సో అట్లాంటిది ఏమీ లేదు, జస్ట్ మీకు అది గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలి అయితే వాయిస్. సో మీరు ఇచ్చే మెసేజ్ ఏదైనా ఉందా మా సుమన్ టీవీ ద్వారా ప్రేక్షకుల కోసం? నేను అంత పెద్దగా మెసేజ్ ఇచ్చేది ఏం లేదండి. మేము చేసిన ఈవెంట్ వల్లనే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. నాకు సపోర్ట్ చేసిన కో సింగర్స్ అయితే ఏంటి, ఇంకా నా వెల్ విషర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. అదొకటైతే చెప్పగలను. ఎస్పెషల్లీ మా తమ్ముడు నగేష్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ అవర్ సుమన్ టీవీ స్టూడియో కొత్తగూడెం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో మరొక కార్యక్రమంలో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.